ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఇలాఖాలోనే రోడ్లు అత్యంత దారుణంగా తయారయ్యాయి. 6 నెలల క్రితం నిర్మించిన రోడ్లు అడుగడుగునా గుంతలమయంగా మారిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ల నాసిరకం పనులతో కోట్లాది రూపాయలు వృధా అవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు ఇంత దారుణంగా ఉన్నా పాలకులు అధికారులకు పట్టడం లేదని విమర్శిస్తున్నారు. గుంతల రోడ్లపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి అందిస్తారు. నల్లగొండలో తగ్గిపోతున్నటువంటి భూగర్భ జలాల్ని పెంచాలన్న లక్ష్యమో లేకపోతే చెరువుల్లో అంతకంతకు తగ్గిపోతున్నటువంటి చేపల ఉత్పత్తిని పెంచాలన్న ఆలోచన తెలియదు. కానీ అంతర్గత కాలనీలో ఉన్నటువంటి అంతర్గత రోడ్లను సీసీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. లేకపోతే ప్రధాన రహదారి కూడలను కలిపేటువంటి రహదారుల మీద మొత్తం పూర్తిగా గోతులమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్ల నిర్మాణం కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో నాణ్యత లేకపోవడంతో ఏ స్థాయిలో అవి లోపభూయిష్టంగా ఉన్నాయో ఒకసారి చూపించేటువంటి కళ్ళగట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అమూల్య కాలనీ, నల్గొండలో ఉన్నటువంటి అమూల్య కాలనీ. ఇది 19వ డివిజన్ కిందికి వస్తుంది. ఇక్కడ 6 నెలల క్రితమే సీసీ రోడ్ నిర్మాణం చేపట్టినటువంటి నేపథ్యంలోనే అది ఏ స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో గోతులు ఏ స్థాయిలో పడ్డాయో ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ 6 నెలల క్రితం నిర్మించినటువంటి ఈ రోడ్డు మీద మొత్తం 2 గుంతలు దాదాపు 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్ల లోతు గుంతలు పడడంతో పాటు దానిపైన ఉన్నటువంటి సీసీ రోడ్డు పూర్తిగా 6 నెలల క్రితం నిర్మించినటువంటి సీసీ రోడ్డు మీద పూర్తిగా ఏదైతే కంకర తేలిపోయినట్టు సాఫ్ట్ లేయర్ మొత్తం పూర్తిగా తొలగిపోవడంతో కంకర తేలినటువంటి పరిస్థితి ఉంది. ఇది అంటే ఒకసారి కంకర చూసుకోవచ్చు. ఇది కంకర పూర్తిగా సిమెంటుతో పాటు ఇసుక కలపకపోవడంతో ఇక్కడ ఫ్లై యాష్ కలపడంతో ఆ ఫ్లై యాష్ పడ్డటువంటి వర్షాలకి ఆ ఫ్లై యాష్ లేచిపోవడం, అదే సమయంలో ఆ సిమెంట్ కూడా నాణ్యత లేకుండా తక్కువ పాలలో కలిపినటువంటి నేపథ్యంలోనే గోతులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూపిద్దాం. ఇది పైన సాఫ్ట్ లేయర్ ఉండాల్సినటువంటి ప్రాంతం. ఇది సాఫ్ట్ లేయర్ మొత్తం పూర్తిగా కొట్టుకుపోవడంతో కంకర తేలినటువంటి పరిస్థితి. ఒకవేళ చిన్నపిల్లలు లేకపోతే వృద్ధులు గర్భిణులు ఎవరైనా నడుచుకుంటూ పోతుంటే కాళ్ళకి రాళ్ళదాకా కింద పడితే ఈ మొత్తం మోకాళ్ళు చెక్కలైపోయేటువంటి పరిస్థితి. ఆ స్థాయిలో కంకర తేలింది. అంటే ఇదేదో 20 ఏళ్ల కిందనో 25 ఏళ్ల కిందనో నిర్మించినటువంటి సీసీ రోడ్డు కాదు. కేవలం 6 నెలల క్రితం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి సీసీ రోడ్డు ఇది. మరొక సీసీ రోడ్ అంటే ఇదే సీసీ రోడ్లో ఒకసారి కంకర ఏ కంకర వాడిరు, సిమెంటు ఎంత మోతాదులో సిమెంట్ వాడిరు, ఇసుక వాడిరా లేదా అనేది కూడా ఒకసారి చూపిద్దాం. ఇక్కడ ఇసుక అసలు సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఇసుక అసలు వాడట్లేదు, మొత్తం ఫ్లై యాష్. ఎందుకంటే ఇసుక ట్రాక్టర్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం 3000 నుంచి 5000 ఉన్నటువంటి నేపథ్యంలోనే ఫ్లై యాష్ ట్రాక్టర్ లోడు 300 నుంచి 500కి వస్తున్నటువంటి నేపథ్యంలోనే సిమెంట్ స్థానంలో పూర్తిగా ఇసుక స్థానంలో పూర్తిగా ఫ్లై యాష్ వాడినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా ఒకసారి చూసుకోవచ్చు. ఇందులో ఏ స్థాయిలో ఇసుక ఉన్నది, ఏ స్థాయిలో సిమెంట్ ఉన్నది, అసలు సిమెంట్ కలుపుతున్నారా ఇసుక కలుపుతున్నారా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవచ్చు. మొత్తం పూర్తిగా తొలగిపోయింది. ఇక్కడ రోడ్డు మొత్తం ఒక హెవీ వెహికల్ వెళ్ళడంతో పాటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కు కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఒక గాతు తీసిరు, వదిలేసిర్రు. వదిలేయడంతో పూర్తిగా కంకర మొత్తం తేలిపోయి ఇక్కడ నాణ్యతని అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాక్షి టీవీ ప్రశ్నించట్లేదు. ఇక్కడ అధికారులను ఏదో బదనం చేయడం కోసం కాదు, ఇక్కడ ఉన్నటువంటి నాణ్యతని ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది, రోడ్డే క్వశ్చన్ చేస్తుంది. మనం క్వశ్చన్ చేయడం కాదు, రోడ్డు క్వశ్చన్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు రోడ్డు పూర్తిగా పగిలిపోవడంతో మొత్తం చూసుకోవచ్చు ఇసుక ఉంది, ఏ స్థాయిలో సిమెంట్ ఉంది అనేది కూడా అధికారులు చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చేయి పెట్టి తీస్తే రోడ్డు పగిలిపోతుందంటే ఇదేదో మనము మహాభారత సమయంలో మనం భీములం కాదు, లేకపోతే రాక్షసులం అంతకంటే కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద బండరాళ్లను చెట్లను పీకి భూమి నుంచి పీకి శత్రువుల మీద ఇట్లా గాల్లో ఎగిరేస్తే పోయి వాళ్ళ మీద పడేందుకు మనము మహాభారత సమయంలో భీములం అయితే కాదు. ఈ స్థాయిలో ఎక్కడికక్కడ రోడ్డు మొత్తం పగిలిపోయి పిల్లలు మొత్తం బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలోనే స్థానికులను ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ ఎన్ని నెలల కింద ఈ రోడ్డు నిర్మించారు, ఇంత నాణ్యత లేకపోవడంతో వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే ఎన్ని రోజుల కింద నిర్మించారండి ఇది? సుమారు ఒక 8 నెలలుగా ఈ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. సంవత్సరం లోపులోనే ఎక్కడికక్కడ పెచ్చులు లేచిపోవడం, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, దీనిపైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సరైన రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకు మేలు కలిగే విధంగా రోడ్లు నిర్మాణము కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సైడ్ కాల్వల నిర్మాణము లేవు. ఖచ్చితంగా ఈ కాలనీలో ఎక్కడికక్కడ వర్షాధారమైన వచ్చిన నీళ్లను మళ్లింపు చేయడానికి ఎక్కడ కూడా కాల్వల నిర్మాణం చేసిన దాఖలాలు లేవు. అంటే ఇంత లోపభూయిష్టంగా రోడ్డు నిర్మాణం చేశారు, కనీసం అందులో ఇసుక కలిపినట్టు కూడా ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. మీరు గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు? ఈ కాలనీ ద్వారా
గతంలో పాత కౌన్సిలర్ అయిన కొండూరు సత్యనారాయణ కూడా పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి కూడా వీరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. పలుమార్లు వారికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఎక్కడ కూడా అధికారులు తూతు మంత్రంగానే వచ్చి సర్వే చేసుకోవడం జరుగుతూ ఉంది. సరైన రోడ్లు మాత్రం నిర్మాణం చేయడం లేదు, సరైన నాణ్యమైన రోడ్లు మాత్రం వేయడం లేదు. ఓకే, ఇది ఇక్కడ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా కనీసం చర్యలు చేపట్టలేదని చెప్పి చెప్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్ సీఎం చేతుల మీదుగా బెస్ట్ కాంట్రాక్టర్ అని చెప్పేసి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి అంట. అది మనంగా చెప్పింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి. దీని మీద ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా మంత్రి అంటున్నారు. దుష్ప్రచారం కాదు, వాస్తవాలు తెలుసుకోవాలి మంత్రి గారు. ఎందుకంటే ఇక్కడ ఇది మీ నియోజకవర్గం, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రోడ్ల నిర్మాణ శైలి ఈ విధంగా ఉంటే ఇదంతా చెడ్డ పేరు మీకు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, 2200 కోట్లతోటి అభివృద్ధి చేపడుతున్నామని చెప్పేసి చెప్తుంటే అభివృద్ధి ఏ స్థాయిలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో ఎంత లోపభూయిష్టంగా నిర్మాణం చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే 15-20 సంవత్సరాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాల్సినటువంటి రోడ్లు కేవలం 6 నెలల నుంచి 8 నెలలకే పాడైపోయినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ రోడ్డు వేయాలంటే ప్రజాధనం ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు లోపం ఎక్కడ జరుగుతుంది అనేది కూడా గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షి టీవీ ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంటుంది, సమస్యల మీద మంత్రుల దృష్టికి తీసుకెళ్తుంటుంది, అధికారుల దృష్టికి తీసుకెళ్తుంది, ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటుంది. కలెక్టర్ దుమ్మిండనో, ఎస్పీ నవ్విండనో, మంత్రి దగ్గిండనో వార్తలు మేము ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల మీద ఖచ్చితంగా పోరాటం సాక్షి చేస్తూనే ఉంటుంది. మీ దృష్టితో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. సమస్య సాల్వ్ అయ్యేంత వరకు కూడా సాక్షి టీవీ సమస్య మీద పోరాడుతూనే ఉంటుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.